నేను ఇవన్నీ వీడియో తీసి చూపిస్తా. ఏమేమి తీసుకున్నా అంటే ఇవి 2 దియాస్ అండ్ ఈ గంట తీసుకున్నా. చాలా సౌండ్ వస్తుంది, బాగుంది. ఇవి మొత్తం కలిసి నేను 2600కి తీసుకున్నా. యాక్చువల్గా మా బిల్డింగ్లో అందరూ కొనేసారు. వీటికన్నా చిన్నవి 1800కి కొన్నారు అందరూ. నేను ఒకవేళ వీలైతే వాళ్ళవి కూడా తీసి చూపిస్తా. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి అండ్ పెద్దగా ఉన్నాయి అన్నట్టు. పూజలలో చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే 3 వీక్స్ నుంచి నేను పట్టుబట్టి కూర్చున్నాను. 2000 ఫస్ట్వి 4000 చెప్పిండు. 4000కి వెళ్ళి 3000కి వచ్చిండు. 3000కి వెళ్ళి 2500 అని అతను అన్నాడు. లేదు నేనైతే 2200 ఇస్తాను ఫిక్స్ అయి కూర్చున్నా. అందరు కొన్నాం. మేము వీటికన్నా చిన్నవి కొన్నామే. 1800కి కొన్నాం మేము. నువ్వు గీదానికి ఇట్లా చేస్తున్నావు, ఏడ దొరకే అని అన్నాడు. లాస్ట్ కూడా నేను ఇది వీడియో తీసి పెట్టిన. గైస్ ఏమంటారు, కొనాలా వద్దా, ఇక్కడ ఇట్లుంది అని అంటే ఒక సిస్ కామెంట్ పెట్టారు 1100 ఏమో ఉంది ఒకటి అని చెప్పేసి పెట్టారు కదా. బట్ ఇక నేను అనుకుని ఇక్కడ క్యాల్కులేట్ చేసిన, ఆన్లైన్ చూసిన, బయట ఒక 2 షాప్స్లలో కూడా బయటకు వెళ్ళినప్పుడు అడిగేసి చూసిన. బట్ అందరి దగ్గర ఉన్న వాటికంటే ఇవి చాలా వెయిట్ ఉన్నాయి అండ్ చాలా క్వాలిటీ ఉన్నాయి. అన్ని పార్ట్లు ఇప్పేసి అక్కడే కింద భోజనాలు కూర్చొని మొత్తం అన్నీ ఇప్పేసి రీచెక్ మళ్ళీ చెక్ చేసుకుని ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి, బరువున్నాయి అంటే నాకు మళ్ళీ ఇవి 2 తీసుకుంటే 2500. నాకేమో మనసు ఒప్పట్లేదు. 2200 దగ్గరనే ఆగిపోయింది. అందరూ తీసుకున్నారు, నేను ఒక్కదాన్నే అలా మొండిగా పట్టుబట్టి కూర్చున్నా. అంకులేమో నువ్వు నా బుర్ర తింటున్నావమ్మా, ఒకటే పట్టి కూర్చున్నావు, వీళ్ళందరూ తీసుకోరు కదా, వాళ్ళందరికి ఇచ్చినా కదా, నీకు ఒకదానికి ఒక రేట్ ఇస్తే ఎట్లా అని చెప్పేసి అన్నారు. లేదు నేను తీసుకొని నా దగ్గర డబ్బులే లేవు, ఇప్పుడు ఇవి తీసుకున్న మా ఇంట్లోకి వెళ్ళి తంతాడు మా ఆయన, రెంట్ కూడా కట్టలేము, ఓనర్ కూడా ఇంకా బ్యాగ్ తలపైన పెట్టి పంపిస్తాడు అని చెప్పేసి అన్నా. ఇంకా నవ్వేసి లేదమ్మా నువ్వు అందరు తీసుకురు, నువ్వు ఒక్కదానివే 3-4 వీక్స్ నుంచి నాకు ఇదే పట్టుబట్టుకొని కూర్చున్నా అని చెప్పేసి అన్నాడు. లేదు ఇంకా నేను తీసుకోవాలంటే మాత్రం ఈజీ అవ్వదు. చాలా హైట్ కూడా బాగుంది గైస్. ఎంత 15 ఇంచెస్ ఏముంది హైట్ కూడా బాగున్నాయి, వెయిట్ బాగుంది. లేదు ఇక నాకేమో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మన పూజలో మళ్ళీ గంట పగలు కొట్టాడు, అప్పుడు దీపావళి అప్పుడు ఈ గంట పగలు కొట్టాడు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇంకొక 100 ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి 2600కి ఈ గంట అండ్ ఇవి తీసుకున్నాం. మోస్ట్లీ ఈ గంట లేదన్నా 400 ఉంటుంది బయట. నేను తీసుకున్నాం కదా అంతకుముందు, సో చూసిన కాబట్టి ఈ గంట చాలా వెయిట్ ఉంది, అండ్ సౌండ్ కూడా చాలా వస్తుంది. ఫస్ట్ మా దగ్గర చిన్నది ఉండే, ఇంకా ఇది వచ్చింది. సో నేనైతే సాటిస్ఫైడ్ ఫుల్గా. నేను వీటి గురించి మన వీడియో తీసి పక్కన వీడియో పోస్ట్ చేస్తా, లేదా ఇక్కడ పక్కన పెడతా, లేదంటే వీడియో పోస్ట్ చేస్తా. ఇంకా చాలా బాగుంది, చాలా వర్త్ అనిపించింది. మనసుకైతే ప్రశాంతంగా ఉంది. అందరికంటే తక్కువ రేట్లో తీసుకున్నాను నేను. అందుకే ఏదైనా తొందరగా తీసుకోకూడదు. అందరు తీసుకునేదాకా వెయిట్ చేసి నేను ఒక్కదాన్నే సహకరించిన అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే. మళ్ళీ అందరూ ఇప్పుడు కూడా ఈ రేట్లో ఎందుకు చిన్ని తీసుకున్నారు అండ్ ఇది చాలా వెయిట్ ఉంది. నాకు చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. ఏదో పెళ్లిలో పెడితే నీకు పెళ్లిలో పెట్టినా ఇంత వెయిట్ పెట్టేవాళ్ళు కాదేమోనే అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. బట్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందని చెప్పండి. ఇక్కడైతే డబ్బులు ఏం కూడా వర్త్లెస్ అనిపించలేదు, వర్తే అనిపించింది. 1కి 10 సార్లు చెక్ చేసి తీసుకున్నాను నేను. అది ఇట్లా కూర్చున్నాను, భోజనాలు కూర్చున్నట్టు ఇట్లా కూర్చొని మొత్తం ఇవన్నీ ఇప్పుకుంటే ఇలా మొత్తం అన్నీ ఇప్పాను నేను. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమో అని చెప్పేసి ఇలా ఇప్పుతుంటా. అందరు నన్ను ఇలా చూస్తుంది, ఏంది నువ్వు ఏం చేస్తున్నావే అని చెప్పేసి అంటారు. అంటే వీటి గురించి నీకు ఎట్లా తెలుసు అమ్మ క్లారిటీగా అంటే, మనము దివాళీలో పూజ చేసినప్పుడు ఇట్లాంటివి పెట్టిన గుర్తుందా మీకు? చూస్తే ఇవి మనవి కావన్నట్టు. కింద అక్క వాళ్ళే నాకు బాగా నచ్చినాయా, అక్క నేను పూజ చేసుకుంటానంటే చేసుకోయా అని ఇచ్చినప్పుడు నేను అవన్నీ ఓపెన్ చేసి కడిగి అదంతా చూసిన ఒక క్లారిటీ అనేది వచ్చింది అన్నట్టు నాకు. ఇక ఓకే నేను తీసుకునేటప్పుడు ఇట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా. ఇక అట్లే మొత్తం అన్నీ చెక్ చేసి పార్ట్ టు పార్ట్ అక్కడే ఇప్పి ఎవడన్నా ఏమన్నా అనుకోని నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి మంచి కూర్చొని అన్నీ ఇప్పేసి చెక్ చేసుకొని అంతా ఓకే అయినాక ఓకేనమ్మా అంటున్నాను. ఇట్లా ఓకే అని చెప్పేసి ఇప్పుడు ఇవి తీసుకొని ఈ గంట తీసుకొని వచ్చిన. చాలా అంటే చాలా బాగుంది. ఇక మా సార్ వచ్చాక ఏమంటాడో తెలియదు, తిడతాడో తంతాడో తెలియదు. కొననైతే కొన్నాను, చూద్దాం మరి ఇలా ఎట్లుంటుంది. కానీ ఇవి వెయిట్ ఉన్నాయి కదా, అప్పుడు మనం చూసిన వాటికంటే పెద్దగా ఉన్నాయి, మళ్ళీ వెడల్పుగా.
ఎంత మెంటల్ లైఫ్ ఇచ్చింది అనుకున్నా. ఫస్ట్ తీసుకోవద్దు అనుకున్నానా, సైలెంట్గా డబ్బులు లేవని పైననే కూర్చున్నా. ప్రమోదన్ వచ్చి లేదమ్మి మనం తీసుకుంటామని చెప్పినాం కదా అందుకే తెస్తాను. నేను లాస్ట్ వీక్ కూడా నేను చెప్పలేనే, వాళ్ళే కమిట్ అయిపోయారు. సర్లే కింద దాకా పోయి చూద్దామని చెప్పి చూసినాక 2500 అని అన్నాడు. నేను 3 వీక్స్ నుంచి ఒకటే చెప్పిన 2200 తీసుకుంటాను అన్న. అంటే ఇక నాకు అన్నోళ్ళు ఉండేసి అట్లా అనకమ్మి తీసుకుందామన్నా మాట పోతుంది అని అన్నాడు. అనేసరికి సర్లే నేను 2500కి తీసుకుంటా, మన దగ్గర గంట కూడా లేదు కదా, గంట కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నాక ఫస్ట్లో లేవు అని అన్నాడు. నేనే పోయి చెక్ చేసుకున్నా. ఒక చిన్న గంట పెద్ద గంట, మన దగ్గర ఫస్ట్ చిన్నది ఉండే చూడు, అంత చిన్నది ఉండే పక్కన పెట్టేసి ఇది తీసుకొని వచ్చి పైన పెట్టేసిన. ఇంకా డబ్బులు అన్న దగ్గర తీసుకొని ఇచ్చినాక మళ్ళీ ఏం చూడు ఎంత సౌండ్ వస్తుంది చూడు కదా. ఇక ఇచ్చినాక మళ్ళీ నాకు ఇంకా గంటకు సపరేట్ డబ్బులు ఇవ్వ అంటాడు. నేను ఇప్పుడు తీసుకుపోయి అవి పైన పెట్టిన ఆల్రెడీ. నేను తీసుకొచ్చి కిందనే పెట్టేస్తాను. నాకెందుకు బుర్రపాటు చేస్తున్నావు అంకుల్, నువ్వు ఫస్ట్ చెప్తేనే కదా నేను తీసుకొని పోయింది. నువ్వు చెప్పకుండా నేనేమైనా ఎత్తుకొని పోయిన ఇక్కడికి వెళ్ళి నాకు ఊరికే తలనొస్తుంది హెడ్ఏక్ వస్తుంది అని అన్న. లేదమ్మా నేను మస్తు లాస్ అవుతుంది నాకు అని చెప్పేసి అన్న. మరి నువ్వు లాస్ అయినప్పుడు నేను నీకు చెప్పకుండా నేనేం పట్టుకొని పోలేదు కదా, నీ కళ్ళ ముందు నుంచి నీ దగ్గర నుంచే తీసుకొని పోయినా కదా, అప్పుడు నువ్వు చెప్పాలి కదా. మరి నాకు పడదమ్మా అంటే నేనేం లాక్కొని పోను కదా. నేను 3 వీక్స్ నుంచి చెప్తున్నా, 3 వీక్స్ 1 మంత్ నుంచి చెప్తున్నాను. నేను నాకు అదే రేట్ కావాలని చెప్పిన. నీకు ఓకే అయితే ఇవ్వాలి, ఓకే కాకపోతే ఇవ్వకూడదు. నేను పైన పట్టుకొని పోయినాక నువ్వు మళ్ళీ ఇంట్లో నుంచి తీసుకురా అంటే నేను ఎట్లా తీసుకొచ్చి ఇస్తుండు అని చెప్పేసి అన్న. ఇక ప్రమోదన్ వాళ్ళందరూ ఉండి అట్లా ఎందుకు చేస్తున్నావు ఉడికి, అట్లా చేయకు, ఆ పిల్ల చెప్పే తీసుకుపోయింది మా అందరి ముందు నుంచి. వాళ్ళు 2500 ఇచ్చారు. ఓ అంతే, వాళ్ళు మాట్లాడిన దానికి అంత ఇచ్చారు. నేను 3 వీక్స్ నుంచి చెప్తున్నాను. నువ్వు వద్దంటే వద్దని చెప్పాలి, మళ్ళీ నాకెందుకు బుర్రపాటు చేయడం. నేనేం లాక్కపోలేను కదా అని గట్టిగా వచ్చేసరికి నవ్వుతుండే అతను. నవ్వి నాకు వెళ్ళదమ్మా కొంచెం ఏమన్నా అని అన్న. అంటే లాస్ట్కి ఎక్స్ట్రాగా 50 రూపీస్ అయితే ఇస్తా అని చెప్పేసి అన్నాక అట్లా అనకమ్మా ఇక తీసుకోయినావు కదా, ఇక ఇంకొక పెద్దగున్నాయి, మనం చూసిన వాటికంటే పెద్దగున్నాయి, వెయిట్ చూడు. ఆడ కూర్చున్న భోజనాలు పెట్టిన కూర్చొని అన్ని ఒక్కొక్క పార్ట్ మొత్తం ఇప్పేసి వాళ్ళందరూ నవ్వుతున్నారు కూడా. ఈ బిల్లు చూడ ఎట్లా చేస్తుందని మొత్తం అన్ని ఇప్పేసి పాటలు అన్ని ఇట్లా డివైడ్ చేసేసి మళ్ళీ అన్ని రీచెక్ చేసేసి తీసుకొని వచ్చింది. ఇంక గైస్ ఇది మేము చాలా డేస్ నుంచి తీసుకోవాలనుకున్నాం. అయితే పోయినసారి పూజ అయింది కదా దీపావళి, ఆ పూజ అప్పుడు కింద అక్కవాళ్ళు ఇచ్చారు. సపోజ్ ఏంటంటే ఏదైనా పూజలో కొత్త కొన్ని పెడితే మంచిగా ఉండదు అన్నారు. మాకు ఆ టైంకి డబ్బులు బాగాలేకపోవడం వల్ల మేము అక్కవాళ్ళ తెచ్చి పెట్టుకున్నాం. ఇక ఇక్కడికి అమ్మేందుకు ఒక అంకుల్ వస్తుండు. 3 వీక్స్ నుంచి ఆ అంకుల్కి ఒకటే రేట్ చెప్పినాం మేము. ఆ అంకుల్ 2000కి ఇవ్వమని చెప్పేసి చెప్పినాం. ఇంకా చిన్నగా ఉండేవి, ఇంకా చిన్నగా ఉండనట. నేను ఒకటేసారి చూసిన, అమ్మ మాత్రం 2-3 సార్లు చూసింది. ఇక ఏంటంటే 2000కి ఇవ్వమంటే అతను నేను 2500కి ఇస్తా, 2700కి ఇస్తా, అది ఇది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఇంకా మాకు అవసరం లేదు, మేము ఇంకా షాపింగ్కి వేరే కాడికి వచ్చాం, అక్కడికి అయినప్పుడు తీసుకుందాంలే అది ఇది అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇలా పర్టికులర్గా ఇంకా మేమే మనలేదు, ఇక్కడ కింద ఉన్న అన్న వాళ్ళు ఎట్లా అంటే ప్రతిసారి ఇక మాకంతా ఫ్యామిలీ లెక్క ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కింద ఉన్న వాళ్ళు పట్టుకుంటారు అందరు. ఎట్లా అంటే వాళ్ళే డిసైడ్ అవుతారు, వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి ఇక మనం కొంచెం హెల్ప్ చేయాలి అది అన్నట్టు. సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరంటే ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు, అంత అమ్మ వాళ్ళు. లాస్ట్ లో చెప్తుండు, నువ్వు అన్నకాడికే తీసుకున్నావు కదా, నవ్వుకుంటా తీసుకో, ఇక నవ్వుకుంటా తీసుకో అంటుండు. అట్లా సీరియస్ ఉన్నాయి కదా, నవ్వుకుంటా తీసుకో, ఇక నవ్వుకుంటా తీసుకొని చూద్దాం. ఇక ఇది ఫ్రెండ్స్, ఇది 2 గంట అయితే చాలా బాగుంది. గంట మనం ఫస్ట్ కొన్నది అదే 300 ఉండే కదా మనకి, ఇది 400 దాకా ఉంటుంది ఖచ్చితంగా. బాగుంది, వెయిట్ బరువు ఉంది కదా, బాగుంది కదా.